నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. అమరావతి రాజధానికి సంబంధించిన అంశం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చగా మారుతుంది. అమరావతి రాజధానికి సంబంధించి రైతులు ఇచ్చినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్లో 4000 ఎకరాలను అమ్మాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సిఆర్డీఏ పరిధికి సంబంధించి 4000 ఎకరాలు అమ్మాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ 4000 ఎకరాలు అమ్మితే దాదాపు 80,000 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. దాన్ని అమరావతి అభివృద్ధికి సంబంధించి కావచ్చు, ఏదైతే అప్పులు తీసుకుంటున్నారో ఆ అప్పులకు సంబంధించిన రుణాలకు సంబంధించి కావచ్చు, తీర్చే ప్రయత్నం చేద్దామంటూ కూడా ఇప్పుడు కూటమి సర్కార్ ప్లాన్ చేస్తుంది. అయితే అక్కడ దాదాపు ఎకరాన్ని 20 కోట్ల వరకు అమ్మాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయంగా తీసుకుంది. కానీ 20 కోట్లకు సంబంధించి అమ్మే వాళ్ళు ఎవరు, కొనే వాళ్ళు ఎవరు అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ రైతులు ఈ భూముల్ని 10 ఏళ్ల క్రితమే ఇచ్చారు. 10 ఏళ్ల క్రితం భూములు ఇచ్చినప్పటికీ కూడా అప్పుడు ఏదైతే రైతులతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్లాట్లు కావచ్చు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఏడాదికి సంబంధించి వాళ్ళకి ఇస్తామన్నటువంటి డబ్బులు కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పటి వరకు క్లియర్ చేయకుండానే ఆ రైతులకు సంబంధించిన భూముల్ని ఎలా అమ్ముతారు అనేటువంటి ఒక చర్చ కూడా ఇప్పుడు జరుగుతుంది. ఒకవేళ రైతులు ఒక ఇంత అసంతృప్తిలో ఉన్నప్పటికీ రాజధాని డెవలప్ అయితే తమకి మేలు జరుగుతుంది, తమకు ప్రయోజనం జరుగుతుందంటూ కూడా రైతులైతే ఒకంత ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు కూటమి సర్కారు ఈ 4000 ఎకరాలను అమ్ముతామని చెప్పేసి ఎప్పుడైతే ప్రకటించిందో ఆ 4000 ఎకరాలు ఏ ప్రాతిపదికన అమ్ముతారు, ఏ పరిసర ప్రాంతాల్లో అమ్ముతారు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. రైతులు ఇచ్చిన భూముల నుంచి అమ్ముతారా, లేదంటే ఆల్రెడీ ప్రభుత్వానికి సంబంధించి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్లో అమ్ముతారా అనేది కూడా ఇప్పుడు అర్థం కాకుండా ఉంది. అయితే ఇప్పుడు సెల్ఫ్ సస్టైన్ రాజధాని అని చెప్పేసి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్తూ వచ్చారో, మరి సెల్ఫ్ సస్టైన్ రాజధానికి సంబంధించి మళ్ళీ ఎందుకు భూములు అమ్మాల్సిన పరిస్థితి వస్తుందంటూ కూడా వైసీపీ నేతలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అమరావతి రాజధానికి సంబంధించి ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చింది? ఆల్రెడీ మోదీ వచ్చి ఏదో చేస్తారు, ఏదో ఇస్తారని చెప్పేసి ఆశించినటువంటి రైతులకు కావచ్చు, రాష్ట్ర ప్రజలకు కావచ్చు ఒక నిరాశ వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ అమరావతిలో భూములు అమ్మి రాజధానిని నిర్మిస్తే ఏం జరుగుతుంది? ముందు రైతులకి న్యాయం చేయాలి కదా. రైతులకు సంబంధించి వాళ్ళ ఏదైతే వాళ్ళు ఇచ్చారో ల్యాండ్స్ ఉన్నాయో వాటికి సంబంధించి క్లియరెన్స్ ఇవ్వాలంటే కూడా వైసీపీ మాట్లాడుతుంది. అసలు ఏంటి అమరావతికి సంబంధించిన సంఘటన ఏంటి? ఎందుకు ప్రభుత్వం ఇప్పుడు 4000 ఎకరాల భూమిని అమ్మాల్సి వస్తుంది? ఈ అంశం గురించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు ఉప్పాల లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ గారు నమస్తే. నమస్తే సార్, ఏంటి ఇప్పుడు అమరావతి భూములకు సంబంధించి 4000 ఎకరాలని అమ్మాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అసలు 4000 ఎకరాలను అమ్మాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఆ అమ్మటం సరైన పద్ధతేనా? అంటే ఈ నిర్ణయం ఇప్పుడే తీసుకోలేదు. గతంలో అధికారంలోకి వచ్చినప్పుడే కొంత భూమిని, అప్పుడు ఇంకా 5,000 ఎకరాల భూమిని అమ్మాలి, అమ్మడం వల్ల వచ్చే రెవెన్యూ రాజధాని నిర్మాణాలకి ఉపయోగించాలి అనేటువంటి ఆలోచన అప్పట్లోనే చేశారు. కానీ అది అమల్లోకి రాలేదంటే అప్పుడున్న పరిస్థితులను బట్టి దాన్ని వదిలేశారు. మీకు ఒక సన్నివేశం చెప్తాను. రాజధాని రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్ లో ఉన్నటువంటి దాన్ని అక్కడ టెంపరవరీ బిల్డింగ్ కట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక సంవత్సరం చీఫ్ సెక్రటరీ దినేష్ కుమార్ అని ఆయన ఉన్నారు. నేను ఆయన ఛాంబర్కి వెళ్ళి కూర్చొని మాట్లాడుతుంటే, లక్ష్మణ్ ఒకసారి కిటికీలోంచి బయటికి వెళ్ళి చూసిరా అన్నాడు. అక్కడ వెళ్ళి కిటికీలో నిలబడి చూశారు. అన్ని కంప చెట్లన్నీ ఉన్నాయి, మొత్తం వెనక అంతా అన్ని కంప చెట్లన్నీ పేరుకుపోయి ఉన్నాయి అన్నాడు. ఎందుకు అలా జరిగింది చెప్పను. రైతులకు ఏవైతే ప్లాట్లు ఇవ్వాలనో ఆ ప్లాట్లు ఇప్పటి వరకు ఇవ్వకుండా, కనీసం వాళ్ళకి ఎక్కడ ఇస్తారో కూడా చెప్పకుండా ప్రభుత్వం ముందుకు నడిపిస్తున్నది. అదే రైతులకు ప్లాట్లు కింద ఇచ్చి ఉండింటే, ముందుగా వాళ్ళకి ప్లాట్లు ఇచ్చి ఉండింటే, వాళ్ళ దగ్గర నుంచి సేకరణ అయిన తర్వాత వెంటనే వాళ్ళకి ప్లాట్లు కేటాయించి ఉంటే వాళ్ళు ఆ ప్లాట్లు వాళ్ళకి అమ్ముకునే రైతు ఉంది, వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకునే రైతు ఉంది. కన్స్ట్రక్షన్ చేసుకుంటే కూడా ఇమ్మీడియట్ గా అనుమతులన్నీ మంజూరు చేయాలి. ఇవన్నీ సిఆర్డిఏ చట్టంలో పెట్టి ఉన్నారు. పెట్టి ఉన్నప్పుడు వెంటనే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు పైన అమ్మేవాళ్ళు, లేదు డబ్బున్న వాళ్ళు భవనాలు కట్టేవాళ్ళు, అపార్ట్మెంట్స్ కట్టచ్చు, లేకపోతే షాపింగ్ కాంప్లెక్స్లు కట్టచ్చు, సినిమా థియేటర్లు కట్టచ్చు. ఎక్కడ పడితే అక్కడ నిర్మాణాలు మనకు కనపడేవి.
ఓకే. వాళ్ళకి ఇచ్చింటే ప్రభుత్వం పరంగా డబ్బులు లేవని అనుకున్నప్పుడు ప్రైవేట్ పరంగా వాళ్ళు అభివృద్ధి చేసి ఉందురు. హ్మ్. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తే, సార్ హ్మ్. ప్లాట్లు మనం కేటాయిస్తాము అని చెప్పి, హ్మ్. తర్వాత చూద్దాము అని చెప్పారు తప్ప, దాని మీద చర్యలు తీసుకోలేదు అన్నారు. అదే ఆ ప్రభుత్వం ఆ 5 ఏళ్ళు అయిపోయింది. హ్మ్. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఆయన 3 రాజుల పాట పాడి మొత్తం గుడుసున్నది దిగ్గేసాడు. హ్మ్. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 11 నెలలు. హ్మ్. ఇప్పటికి ఇంకా రైతులకి ప్లాట్లు కేటాయించలేదు. అంటే అవును. కేటాయించాలి, మళ్ళా వాళ్ళకి రిజిస్టర్ చేపియాలి. హ్మ్. బ్లూ ప్రింట్ తయారైపోయింది. ఇస్తారంట. అంటే వాళ్ళకి ఎటువైపు ఇస్తారు? హ్మ్. ఎక్కడ ఇస్తారు? అందరికి ఒక చోట ఇస్తారా? అక్కడక్కడక్కడ ఇస్తారా? దాన్ని ఇంటర్నల్ రోడ్లేంది? రోడ్డు పక్కన ఇస్తారా? ఎక్కడిస్తారు అన్నది ఒక బ్లూ ప్రింట్ అయితే తయారు చేశారట. ఓకే. కానీ దాన్ని బయటికి బహిరంగపరచడం లేదు. రైతులకి ఇప్పుడు కూడా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఎక్కడిస్తారో తెలియక. హ్మ్. హ్మ్. ఇక్కడ వాళ్ళకి త్వరగా ఇస్తే గనక అక్కడ ఖచ్చితంగా అభివృద్ధి మనకు కనిపిస్తది. వాళ్ళు ఊరుకోరు గదా! ఇప్పుడు హ్మ్. మనం భూమి 2 ఎకరాలో, ఎకరా, 5 ఎకరాలు, 10 ఎకరాలు ఇచ్చారు. హ్మ్. సరే కౌలు డబ్బులంటే ఇస్తున్నారు. అప్పుడింత జగన్మోహన్ రెడ్డి కూడా కౌలు డబ్బులు కొంతకాలం ఇచ్చాడు. హ్మ్. ఇస్తున్నారు. బానే ఉంది. భూమి ఇప్పుడు వాళ్ళకిన ప్లాట్లు కేటాయిస్తే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ఆల్రెడీ కొంతమంది మేము మాకు ప్లాట్ కేటాయిస్తే మీకు అమ్మేస్తాము అని చెప్పి అడ్వాన్స్‌లు తీసుకొని అగ్రీమెంట్‌లు కూడా రాసుకొని ఉన్నారు. అవును. రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర. హ్మ్. వాళ్ళు వెంటనే స్టార్ట్ చేస్తారు కదా! హ్మ్. బిల్డింగ్‌లన్నీ. ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటే దానికి సమాధానం లేదు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం. ఇది పక్కన పెట్టి హ్మ్. ఇప్పుడు రైతులు ఇచ్చినటువంటి మీరు ప్రభుత్వ భూములా, రైతు భూములా అన్నారు ఇందాక. హ్మ్. 4000 ఎకరాలు ఏయి అమ్ముతారు? అవును. నాకున్న సమాచారమా ప్రభుత్వ భూములు కాదు. రైతుల యొక్క భూములే. అవునా? మళ్ళీ ఒక రైతులనేనా? రైతులనే మోసం చేస్తున్నారా? ఒక పాకెట్‌ను తీసుకొని హ్మ్. అక్కడ మనము వేలం వేసి అమ్మగలిగితే హ్మ్. మీరన్నట్టు రెవెన్యూ వస్తుంది. ఆ రెవెన్యూ వచ్చిన దాని వల్ల అంటే అమరావతి అభివృద్ధికి ఉపయోగించొచ్చు హ్మ్. అనేటువంటిది ప్రతిపాదన. హ్మ్. ఈ ప్రతిపాదనలో 4000 ఎకరాల భూమిని వేలం వేసి అమ్మితే నిజంగా రెవెన్యూ వస్తది కాదనలే. హ్మ్. కాకపోతే రైతులకు ముందు ప్లాట్లు ఇచ్చి, హ్మ్. వాళ్ళని సాటిస్ఫై చేసి, రిజిస్టర్ చేసి, తర్వాత మీరు అమ్మితే బాగుంటుందేమో గానీ, ముందే ఆ నిర్ణయం తీసుకొని వాళ్ళకి ప్లాట్లు ఇవ్వకుండా, ఎక్కడిస్తారో చెప్పకుండా, మీరు గిన ఈ ఈ స్టెప్ వేస్తే గనక వాళ్ళు వ్యతిరేకించే అవకాశం ఉంటది. ఆల్రెడీ మా సంగతి తెలుసు వ్యతిరేకిస్తున్నారు గదా! మేము వ్యతిరేకిస్తున్నారు గదా! వాళ్ళు కొంచెం ఆ! హ్మ్. తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఇప్పుడు హ్మ్. మా భూములు మీరు అమ్మేసుకుంటున్నారేంటి? మా 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 సంగతేంటి? ఇప్పుడు హ్మ్. ఎందుకిచ్చారు భూములు? ప్లాట్లు కేటాయిస్తే అక్కడ రాజధాని అభివృద్ధి చెందుతున్నది కాబట్టి వాటి విలువ పెరుగుతుంది. పెరిగితే మనకు అది ఉపయోగపడుతుంది ఆర్థికంగా. మన పిల్లల్ని చదివించుకోవచ్చు. మన పరిస్థితులు మెరుగుపరచడం మనం హైదరాబాద్‌లో చూసాము. అవును. బంజారా హిల్స్‌లో పైన ఇప్పుడు ఎక్కువ వెళ్ళిపోయింది కోకాపేట. హ్మ్. 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 అక్కడ చాలా గిరిజన కుటుంబాలకు ఉన్నటువంటి ఆ భూములన్నీ కూడా వాళ్ళు అమ్మేసుకుంటే ఎక్కువ అసలు రేట్లొస్తాయని తినడానికి ఆశ. తిండి లేక హ్మ్. కూలి పని చేస్తూ భూములు కూడా హ్మ్. వాళ్ళు కార్లు కొనుక్కొని మేడలు కట్టుకొని ఎంత సంతోషంగా మనం చూసాం వాళ్ళని అవును. ఇంటర్వ్యూలు చేసి హ్మ్. జర్నలిస్టులు అందరూ. అన్నానికి కూడా లేనోళ్ళు బాగుపడ్డారు కదా! అవును. అలాంటిది అక్కడ పేద రైతులు ఉన్నారు. ఆ పేద రైతులు బాగుపడతారు. బాగుపడతారు అంటే మీరు ప్లాట్లు కేటాయించాలి. వాళ్ళకి అన్ని హక్కులు ఇవ్వాలి. హ్మ్. అలాగే వాళ్ళకి త్వరగా పర్మిషన్‌లు ఇవ్వాలి. ఇవన్నీ జరిగితే ఏమైపోతదంటే ఒక శాంతపడతారు. మనం ఓకే. బాగుపడుతున్నాం. ఇదిగో ఈ ప్లాట్ వచ్చింది. దీని విలువ ఇంత. నేను బాగుపడ్డాను. అదే నా భూమి అంతకుముందు ఎకరా రూ. 1,00,000 కూడా చేసేది కాదు. హ్మ్. ఇవాళ ఒక ప్లాటే నాకు 50 లక్షలు వస్తది అని సంతోషించే వాళ్ళు సంతోషిస్తారు కదా! హ్మ్. అవన్నీ చెయ్యకుండా ఏదో భూములు అమ్ముతున్నాం అంటే గనక అది కరెక్ట్ అయితే కాదు. ఓకే. అప్పుడు పరిస్థితి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు. కేంద్రం గూడా ఏమి అప్పుల రూపంలో ఇప్పిస్తున్నది తప్ప కేంద్రం గూడా పూర్తి సహకారం ఏం లేదని అనుకున్నాం. హ్మ్. అనుకున్నప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపరచాలి. రాజధాని బాగుపడాలి. హ్మ్. ఒక మంచి రాజధానిగా
అక్కడ అన్ని వసతులు ఉన్నటువంటి రాజధాని కావాలి అనుకున్నప్పుడు నిధులు కావాలి, తప్పదు, అమ్మాల్సిందే. అమ్మటం లేని తప్పదు ఉంది. ఇప్పుడు సేకరించిన భూమిని రైతులకు న్యాయం చేసి మీరు అమ్మితే తప్పులేదు. అవును. అమ్మండి, అమ్మండి. ఆ నిధులు రాజధానికే ఉపయోగించాలి, మళ్ళీ వేరే వాటికి ఉపయోగించకూడదు. అదే అదే ఇప్పుడు నా పాయింట్ కూడా అదే 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 నా పాయింట్ ఏంటంటే, సరే మీరు అమ్ముతామన్నారు, ఆల్రెడీ గతంలో ఏదైతే మీరు ఇచ్చినటువంటి ప్లాన్లో కూడా 10,000 ఎకరాల వరకు ఏదో వస్తుంది, ఆ 10,000 ఎకరాలను నమ్మి అమరావతి కోసం ఏదైతే అప్పులు తీసుకొస్తామో అప్పులన్నింటిని కూడా తీర్చేస్తామని చెప్పేసి నారాయణ గారు చెప్తూ వచ్చారు. ఆల్రెడీ మరి 10,000 ఎకరాల వరకు అమ్ముతామని చెప్పినప్పుడు దాన్ని మొదటి విడతలోనూ ఏదో 4,000 ఎకరాలను ఇప్పుడు అమ్ముతున్నారు. ఆ 4,000 ఎకరాలకు సంబంధించి ఏమి అమ్ముతారు, రైతులకు ఏమి ఇస్తారు, వాళ్ళకి ఇవ్వకుండా అసలు మీకు అమ్మే హక్కు ప్రభుత్వానికి ఉంటుందా? అది నా పాయింట్. ప్రభుత్వానికి అంటే ప్రభుత్వం దగ్గర నుంచి సేకరించిన తర్వాత వాళ్ళు ప్లాట్లు కేటాయిస్తాము అనే దాని మీద సంతకాలు పెట్టి ఉన్నారు కాబట్టి అది హక్కు అయితే ఉంటది ప్రభుత్వానికి. కాకపోతే కోర్టుకు వెళ్ళినప్పుడు వాళ్ళకి న్యాయం చేయకుండా మీరు ఎట్లా అమ్ముకుంటారని కోర్టు క్వశ్చన్ చేస్తారు కదా, కోర్టు ఊరుకోదు కదా. ఇప్పుడు ప్రభుత్వానికి భూమి ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఏం చేసుకుంటాది అన్నది ప్రభుత్వం ఇష్టం, వీళ్ళ ఇష్టం కాదు, ఒప్పుకుంటాం. కానీ వాళ్ళు న్యాయం చేయలేదు కదా, మీరు ఏదైతే అగ్రిమెంట్ లో చెప్పారో అది చేయలేదు కదా, అది అంటే వైలేట్ చేశారు కదా. వైలేట్ చేసినప్పుడు ఎలా ఒప్పుకుంటారు? ఒప్పుకోరు కదా. అవును. చట్టం ఏం చెప్తుందంటే, భూసేకరణ చట్టంలో పరిధిలో ఇది రాకపోయినా భూసేకరణ చట్టం ఏం చెప్తుంది అంటే, ఏదైతే భూసేకరణ జరుగుతున్నప్పుడు నువ్వు ఫలానా పర్పస్ కు నేను నీ దగ్గర భూసేకరణ చేస్తున్నాను అని చెప్పి నువ్వు అందులో మెన్షన్ చేసి నోటిఫికేషన్ లో వాళ్ళ దగ్గర నుంచి సంతకాలు తీసుకొని వాళ్ళకు డబ్బులు చెల్లించిన తర్వాత ఆ పర్పస్ కాకుండా ఇంకో పర్పస్ కు ఆ భూమిని వాడడానికి వీలు లేదు అని భూసేకరణ చట్టం. అవును. ఒకవేళ అలా వాడితే ఈ భూసేకరణ భూమి ఇచ్చినటువంటి వ్యక్తులు కోర్టుకు వెళితే కోర్టు ఆ భూమి తిరిగి వాళ్ళకి ఇచ్చేయమని చెప్పి ఆదేశం జారీ చేస్తుంది. అవును అవును అవును. అది పవర్ఫుల్ చట్టం అది. ఇక్కడ ఆలోచించాలి ప్రభుత్వం కూడా. ఇప్పుడు ఎవరో నిధులు రాష్ట్రం అభివృద్ధి జరగలే, కుంటుబడింది, అందరం ఒప్పుకుంటున్నాము, త్వరగా అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాము. రైతుల మేలు కూడా చూడాలి, అక్కడ నిధులు కావాలి, వీలైన త్వరగా ఇప్పుడు టెండర్లని పిలిచారు, పనులు జరగాలి, ఇంకా కొన్ని సౌకర్యాలు కల్పించాలంటే నిధులు కావాలి. ఎవరు అవసరం లేదని చెప్పడం లేదు. ఇప్పుడు హైదరాబాద్ లో మన కోకాపేటలో భూములు ఎకరా 100 కోట్లకి ఎట్లా అమ్మారు కదా, ఎవరు వద్దన్నారా? వద్దని 100 కోట్లు కాబట్టి 500 కోట్లకైనా అమ్మొచ్చు. అమ్మటంలో కొనే వాళ్ళు ఉన్నప్పుడు అమ్మటంలో తప్పేం లేదు, కానీ వచ్చిన వాళ్ళకి న్యాయం చేయాలని కదా మెయిన్. అది మెయిన్ జరగాలి. అయితే ఏంటి ఇప్పుడు ఏం జరుగుతున్నది అంటే, నాకున్న సమాచారం మేరకు ఇంకా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు నమ్మటం లేదు ఇక్కడ ఏం జరుగుతుందో ఏమో అని చెప్పి. రియల్ ఎస్టేట్ పెరగలే ఇంకా 11 నెలలైనా కూడా. అవునా? చాలా పెరిగింది, విపరీతంగా సేల్స్ నడుస్తుంది అంటున్నారుగా. పెరగలేదు. రెవెన్యూ చెప్పమనండి, ఎన్ని రిజిస్ట్రేషన్లు అయ్యాయి, ఎంత రెవెన్యూ వస్తుందో గవర్నమెంట్ లెక్కలు చెప్పమని చూద్దాం. ఓకే. ఎందుకు పెరగట్లేదు? ప్రభుత్వం మారుతుందనా మళ్ళీ, లేకపోతే ఏమన్నా జరుగుద్దనే? అదే అలా ఇప్పుడు బిజినెస్ పెట్టే వాళ్ళ దగ్గర డబ్బులు కూడా లేకపోయి ఉండొచ్చు, ప్రజల దగ్గర కూడా డబ్బులు అంతగా లేవు, ఆర్థిక పరిస్థితి ఇప్పుడు జీడిపి పెరగలేదు, కొనుగోలు శక్తి పెరగాలి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాడు ఏదో అప్పు చేసి భూమి కొంటాడు అనుకోండి, అతను బిజినెస్ దిగినప్పుడు కొనేవాళ్ళు కావాలి కదా, కొనేవాళ్ళు లేరు. కొనేవాళ్ళు లేక ఇప్పుడు ఆగిపోయిందే నీకు. అవునవును. అందువలన నమ్మకం కలిగించాలి అంటే గనక నేనైతే చెప్తున్నాను, రైతులకి వెంటనే ఆలస్యం చేయకుండా వాళ్ళ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేపిస్తే అందరికీ నమ్మకం దొరుకుతుంది, రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. కాదు సార్, నాకు ఒక పాయింట్. సరే, ఇప్పుడు రైతులు భూములు కొనాలన్నా లేదంటే రైతులకు భూములు ఇవ్వాలన్నా మళ్ళీ అక్కడ ఇచ్చే పరిస్థితి లేదంటున్నారు. రియల్టర్లు వచ్చేసి రియల్ ఎస్టేట్ పెరగట్లేదంటే మళ్ళీ ప్రభుత్వం మారుతుందేమనేటువంటి ఒక భయం ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కంపెనీలు ఏమో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మా పరిస్థితి అని చెప్పేసి కంపెనీలు అంటున్నారు. మళ్ళీ కూటమి వస్తే మళ్ళీ జగన్ వస్తే రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తారని చెప్పేసి మళ్ళీ జగన్నే అన్నారు. సో ఎటు చూసినా కూడా జగన్ అని టార్గెట్ చేయడం తప్పితే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి
వాళ్ళకు భరోసా ఇచ్చి వాళ్ళకు ఒక నమ్మకం కల్పించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించే ప్రక్రియ ఎందుకు ప్రభుత్వం చేయలేకపోతుంది? చంద్రబాబు నాయుడు గారు విజనరీగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా, ఆయన ఎందుకు చేయలేకపోతున్నాడు? అది చెయ్యాలి. మీరు అన్నట్టు అది 100% చెయ్యాలి. ఎందుకంటే ఆ నమ్మకాన్ని కలిగించాల్సిన అవసరం ఉంది. దాని యొక్క వివరాలు చెప్పాల్సిన ఉంది ప్రజలకు. రాబోయేటువంటి కాలంలో అంటే నేను నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఏంటంటే మళ్ళీ ఎన్నికలు జరిగితే ఏదో ఎమ్మెల్యే వచ్చినా జనరల్ ఎలక్షన్స్ జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా ఉండే ప్రయత్నం చేయాలి కదా కూటమి. అదే కదా, వచ్చేలాగా వీళ్ళే క్రియేట్ చేస్తున్నారంటారు. ఇప్పుడు చూస్తాడు కానీ ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇవాళ చూస్తారు గాలి జనార్దన్ రెడ్డికి 7 ఏళ్ళ శిక్ష పడింది ఈ రోజు. అవును, అది జగన్మోహన్ రెడ్డి గారు కేసుల్లో ఆయన శిక్ష పడుతుంది ఏమైనా గ్యారెంటీ ఉందా? మరి అంతే కదా, ఈజీ కాదు కదా. అధికారంలోకి మళ్ళీ వస్తాడా అన్నది ఊరికే వాళ్ళ యొక్క పార్టీ వాళ్ళు వచ్చేస్తాం మేము అని చెప్పడం తప్ప చాలా హోల్డింగ్స్ ఉన్నాయి. అంత ఈజీగా అయితే ఏం లేదు. కాకపోతే మీరు అన్నట్టు విశ్వాసం అన్నది ఈ కూటమి ప్రభుత్వం కలిగించి వీళ్ళ ఎంతో కరెక్ట్ గా చెప్పి రైతులతో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళు ఆశ పెట్టుకొని ఉన్నారో చాలా చిన్న రైతులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు 39,000 మంది రైతులు 29,000 మంది రైతులు ఉన్నారంటే వాళ్ళలో అందరూ ఉన్నవాళ్ళ కాదు కదా. లేదు కదా, పేదవాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. 70-80% ఉంటారు ఈజీగా. వాళ్ళని సంతృప్తి పరిచి అయ్యా బాబు ఇదిగో నేను ప్లాట్ ఇచ్చేసాను ఇక్కడ అంటే తనే ఇల్లు కట్టుకోవచ్చు అక్కడ, లేకపోతే అమ్ముకొని కొంత ఇల్లు కట్టుకోవచ్చు. తర్వాత ఏదైనా బిజినెస్ రియల్ ఎస్టేట్ వాళ్ళకి అమ్మేసుకోవచ్చు. ఇప్పుడు అక్కడ రియల్ ఎస్టేట్ పెరిగే విధంగా వాళ్ళకి ప్లాట్లు ఇవ్వాలి. ఇస్తే కనుక పెరుగుతుంది. అవును, మరి ఏ ఆలోచిస్తారో తెలీదు. ఆ విషయమే చెప్పడం లేదు. ఇప్పుడు బయటికి చెప్పారా? మీరు చెప్పండి, విన్నారా? ఎప్పుడన్నా లేదు కదా, ఇంతవరకు ఎవరు మాట్లాడలేదు కదా దాని గురించి. అసలు తప్పు కదా అది. ఆ భూమి ఎవరిదండి? రైతులది కదా. ఇప్పుడు మీరు అన్ని టెండర్లు పిలిచారు, 60,000 కోట్ల వరకు పనులు దిగారు, అన్ని పనులు మొదలు పెడుతున్నారు. అక్కడ పెడుతున్నప్పుడు వాళ్ళు ఎంత ఆశతో ఉంటారు కదా. అరే మా సంగతి ఏంటి, మా ఫ్లైట్ ఎక్కడ, మేమేం చేయాలి, ఎక్కడ ఇస్తున్నారు, ఇక్కడ ఏమన్నీ జరిగిపోతున్నాయి అని ముందు మీరు కూడా వాళ్ళకి ప్లాన్ గీయించి ఇదిగోనైనా నీ ప్లాట్ ఇది, ఇదిగో రిజిస్ట్రేషన్ రా, ఎల్లుండ్రా రిజిస్ట్రేషన్ చేస్తున్నాం అనాలి. ఎందుకు అంతకు ముందు 3 సంవత్సరాలు చేయకుండా 3-3.5 సంవత్సరాలు కాలయాపన చేసేసి చేయకుండా కంప చెట్లని పెరిగేటట్టు చేశారు. ఫ్లాట్లు ఇచ్చింది కంప చెట్లు పెరుగుతాయా? వాళ్ళకు నిర్మాణాలు జరుగుతుంటే ఎట్లా పెరుగుతాయి? పెరగవు కదా. దాన్ని పట్టించుకోకపోతే ఎక్కడైనా అయ్యే కదా సార్ పెరిగేది. కంప చెట్లు పెరుగుతాయి, మా నీళ్లు వస్తాయి, గుంటలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. పట్టించుకుంటే అన్నీ అవుతాయి. మీరు ఇచ్చి ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి అసలు ఆ ధైర్యం చేసేవాడు కాదు. రైతులకు ప్లాట్లు ఇచ్చి ఉండి 30,000 మంది రైతులు ఆ యొక్క ప్లాట్లలో దిగి పనులు చేసుకుంటూ ఉంటే అవును అవి జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం చేసినా 3 రాజధానులు అని చెప్పి డెఫినెట్లీ కాదు. ఈ పాయింట్ నేను అగ్రీ చేస్తా. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు 2025లో వాళ్ళ దగ్గర నుంచి భూసేకరణ తీసుకున్నప్పుడు వితిన్ 6 monthsలోనో 1 yearలోనో వాళ్ళకి ప్లాట్లు ఇచ్చేసి ఉంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఇల్లులు కట్టుకోవటమో లేదంటే కమర్షియల్గా ఏమన్నా కట్టుకొని అక్కడ ఒక ప్రాంతం ఏర్పడేది. ముందు రాజధాని ప్రాంతంలో ఏదో ఒక పనులు జరుగుతున్నాయని చెప్పేసి ఒక యాక్టివిటీ జరుగుతూ ఉండేది. కానీ అవేం జరగకుండా సెక్రటేరియట్ని ఈ 2-3 కట్టేసి వదిలేయటం వల్ల ఇప్పుడు ఏమైపోయింది, 3 రాజధానులు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, ఆ తర్వాత రాష్ట్రం విధ్వంసం అయిపోయిందని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. సో వాళ్ళు చేసిన తప్పు వీళ్ళ మీద, వీళ్ళు చేసిన తప్పు వాళ్ళ మీద చేస్తున్నారు. చివరికి రైతులు నష్టపోతున్నారు. మళ్ళీ అలాంటి తప్పు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేయకూడదు. ఖచ్చితంగా ఒక యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసి ఇదిగో ఈ పలానా తేదీ లోపల మీ ప్లాట్లు ఇచ్చేస్తున్నాము, పలానా ప్లేస్ లో ఇస్తున్నాము, రిజిస్ట్రేషన్లు చేపిస్తున్నాము అని చెప్పి ముందు ఇప్పుడు ప్రకటన చేయగలిగితే కొంత ఊపు వస్తుంది. అవును, అలాగే మీరు ల్యాండ్ అమ్ముకోవాలనుకుంటున్నారా? తప్పేం లేదు. నేనైతే దాన్ని తప్పు పట్టడం లేదు. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి బాగలేనప్పుడు వేరే మార్గం అమ్మడంలో తప్పేం లేదు. సరే, అమ్మటానికి అమ్మితే తప్పులేదు. కానీ ఇక్కడ రైతులకు న్యాయం చేసిన తర్వాత మీరు ఎంతైనా అమ్ముకోవచ్చు. దానికి ముందు ఆ తర్వాత 5,000 ఎకరాలు 10,000 ఎకరాలైనా అమ్ముకోవచ్చు కదా. ఇప్పుడు మీరు అమ్మకానికి పెట్టినా కూడా కొనేవాళ్ళు అధైర్యంతో ఉన్నారు కాబట్టి రేటు కూడా మీరు ఊహించినంత రేట్లు పోవు అక్కడ. అది కూడా ఇబ్బంది ఉంది, ఆలోచించాల్సిన ఉంది.
చూద్దాం సార్. మరి ఇది పెద్ద మరి దీన్ని ఏం చేస్తారో ఈ పెద్ద ఇష్యూగా మారే పరిస్థితి కనిపిస్తుంది. ఇంకో ఇష్యూ సార్, ఏపీకి సంబంధించి లిక్కర్ కేసుకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతుంది. సరే, వైసీపీ నేతలకు సంబంధించిన కీలక వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి చుట్టూరు ఉన్నటువంటి వ్యక్తులను కూడా అరెస్ట్ చేస్తారంటూ కూడా చర్చ జరుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డిని కూడా ఈ లిక్కర్ కేసులో అరెస్ట్ చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మరి దానికి సంబంధించి అరెస్ట్ చేస్తారా లేదా, చంద్రబాబు నాయుడు గారు అంత ధైర్యం చేస్తారనేది పక్కన పెడితే, ఏంటి లిక్కర్ వివాదం ఎందుకు ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది? మళ్ళీ మాజీ ఎంపీ కేసినేని నాని లాంటి వాళ్ళు దీంట్లో టీడీపీ ఎంపీల హస్తం కూడా ఉందంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరుగా ఆయన చుట్టూరు ఉన్నటువంటి వ్యక్తుల్ని అరెస్టులు చేస్తున్నారు. వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్తున్నారు, హైకోర్టుకు వెళ్తున్నారు బెయిల్ కోసము. సో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా? పాయింట్ 1. పాయింట్ 2, కేసినేని నాని ఆరోపిస్తున్నట్టు ఆయన సోదరుడు కేసినేని చిన్ని కూడా ఈ లిక్కర్ కేసులో ఉన్నాడు, 1000 కోట్లు దీంట్లో పెట్టుబడులు పెట్టాడని చెప్పేసి ఆయన ఆరోపిస్తున్నారు. ఈ రెండింటికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు కేసినేని చిన్ని తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ మరి వ్యాపార సంబంధాలు ఇదేవో పెట్టుకోకూడదు అనేది ఏం లేదు. వాళ్ళకి ఒకరికి పరిచయాలు ఉన్నప్పుడు ఏ పార్టీలో ఉన్నా కూడా బిజినెస్లు చేసుకోవడం జరుగుతుంది. అవును. బిజినెస్ లో భాగంగా అతనికి అంత ఇంపార్టెన్స్ లేదు కాబట్టి వాళ్ళ అన్నకు ఇంపార్టెన్స్, నానికి ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చారు కాబట్టి తెలుగుదేశంలో అతను వైఎస్ఆర్సీపీ వాళ్ళతో బిజినెస్ లో పార్ట్నర్ గా ఉండకూడదనే ముందు ఉండింటాడు. అదే పెద్ద విషయం కాదు. కానీ ఇప్పుడు అతను మళ్ళీ తెలుగుదేశం తరఫున ఎంపీ అయ్యాడు, వాళ్ళన్న పార్టీకి దూరం అయిపోయాడు, వైఎస్ఆర్సీపీ పోయాడు కాబట్టి ఇష్యూ అయ్యేది. లేకపోతే ఇష్యూ అయ్యేదే కాదు కదా. అంతే కదా. మీరు అన్నట్టు ఏమిటంటే ఈ లిక్కర్ స్కామ్ అంత పెద్దదా ఏం జరిగిందంటే, ఇది పెద్దది అని చెప్పగలము, దాని వెనక ఎవరెవరు ఉన్నారని చెప్పగలము, కానీ ఆధారాలు దొరుకుతాయా అని పెద్ద ప్రశ్న. ఓకే. ఆధారాలు చాలా ఇంపార్టెంట్ కదా కేసు అంటే. కేసు అంటే అదే కదా, ఆధారాలు కావాలి. ఆధారం లేకుండా తీసి పెట్టేసి ఈయన కూడా చెప్పి ఉండొచ్చు, వద్దు ఆయన చెప్పాడు. అప్పుడు ఒక అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు ఏం చెప్తాడు? ఉప్పల్ లక్ష్మణ్ చెప్తే నేను చూసా అంటాడు. అదో ఉప్పల్ లక్ష్మణ్ పేరు వాడాడు కాబట్టి ఉప్పల్ లక్ష్మణ్ కూడా ముద్దాయిగా చేసి ఎఫ్ఐఆర్లు పెట్టేసి అరెస్ట్ చేయొచ్చు, తప్పేం లేదు, చేస్తారు. కానీ కోర్టులో విచారణ జరిగేటప్పుడు అతను ఏం చెప్తాడు? నన్ను బలవంతంగా ఉప్పల్ లక్ష్మణ్ పేరు చెప్పమంటే చెప్పాను, పోలీసులు నన్ను కొట్టారు, దానివల్ల చెప్పాను, ఆయనకే సంబంధం లేదు అన్నాడు అనుకోండి, పుష్ప కేసు. అలా చెప్పిన తర్వాత ఏం చేయాలా? నిజంగా అతనికి సంబంధం ఉందా అనేది ఎస్టాబ్లిష్ చేయాలి కోర్టులో. అవును. సాక్ష్యాలు. ఇప్పుడు ఈ కేసులో, లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డి గారే ఆదేశించారు అనుకుందాం, పాలసీల తయారు చేయండి. ఇప్పుడు ఆయన చెప్పాడు, ఎవరు ఆ రెడ్డి మన అరెస్ట్ అయి ఉన్నాడు కదా ప్రధాన వ్యక్తి, కేసిరెడ్డి, అతను ఏదో కసిరెడ్డి, అతను చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి ఆదాయ వనరులు కావాలా, పార్టీ ఫండ్ కోసం వీలుగా మీరు దాన్ని రూపకల్పన చేయండి పాలసీ అని చెప్పాడు అని చెప్పినట్టు వార్తలు వచ్చాయి. ఇది ఇంట్రాగేషన్ లో చెప్పట్లేదు, మాకు తెలియదు, కానీ వార్తలు అయితే వచ్చాయి. ఒకవేళ అదే దాని బేసిస్ మాట్లాడుకున్నాం. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, అయ్యా మనకు ఇందులో డబ్బులు రావాలా, మీరు బాగా పాలసీ, డబ్బులు వచ్చేటట్టు పాలసీ తయారు చేయండి అని పోయారు. విజయసాయి రెడ్డి హైదరాబాద్ ఇంట్లో కూర్చున్నారు, అందరూ కూర్చున్నారు, ఏదో పాలసీ తయారు చేశారన్నారు. అది సీఎంపీసీకి పోయింది. సీఎంపీసీలో ఎవరైతే ఇద్దరు వ్యక్తులను ఇవాళ ముద్దాయిలుగా చేర్చారో వాళ్ళ పాత్ర ఉంది, వాళ్ళు కూడా చర్చించారు. దాని తర్వాత అది సీఎం గారి దగ్గర పోయింది, ఆయన చేస్తున్నారు, తర్వాత ఇదంతా జరిగింది అని రేపొద్దున ఎస్టాబ్లిష్ చేయబోతున్నారని నాకు అర్థమవుతున్నది కేసులో. అయితే ఇక్కడ కేసులో ప్రధాన అంశం ఏంది? అక్కడ డబ్బులే కదా. అవును. ప్రధాన అంశం డబ్బులు. పాలసీ తయారు చేసే వెనక వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనం ఉంది, డబ్బులు వస్తాయి అని ఆ పాలసీ తయారు చేశారు. పాలసీ ఎంత పడతావు? పాలసీ తయారు చేశారు, అది ఆమోదించారు, వచ్చాయి డబ్బులు. 92% నగదు ట్రాన్సాక్షన్, 8% ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగింది. 92% డబ్బులు వచ్చాయి, డబ్బులు తీసుకున్నారు. అవన్నీ ఎక్కడెక్కడికి అయిపోయి అన్నారు, చేరిపోయాయి అన్నారు. ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళ దగ్గర కానీ, లేకపోతే ఇప్పుడు అరెస్ట్ చేయబోయే వాళ్ళ దగ్గర కానీ
ఎవరి దగ్గరైనా ఒక 10 లక్షల రూపాయల డబ్బు రికవరీ చేశారా? దొరికిందా? లేదుగా. లేదు కదా. లేదు, డబ్బులే దొరకలేదు. పోనీ రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళి రైడ్ చేసి అక్కడ ఏమైనా 100 కోట్ల క్యాష్ తీసుకొస్తారా? బయటికి చేయగలుగుతారా? రైడ్ చేయగలుగుతారా? లేదుగా. ఏమని చూద్దాం, చేస్తే దొరుకుతావా? పోనీ ఉంటుందా? ఇప్పుడు ఇంతకాలం అయిన తర్వాత గవర్నమెంట్ మారి 11 నెలలు అయిపోతుంటే కేసులన్నీ పెడుతూ ఉంటే ఎవరన్నా ఇంట్లో డబ్బులు పెట్టుకుని కూర్చోంటారా? అంటే అవి ముందుగానే అంటే ప్రీ ప్లాన్డ్గా ఆధారాలు ఉంటే ఒకవేళ నిజంగానే జరిగింది అనుకుంటే ఖచ్చితంగా చేసుకోవచ్చా? రైడ్ చేసే మామూలుగా రైడ్ చేసి డబ్బులు దొరికితే కేసుకు అది చాలా బలం. అవును, కేసుకు అలా చేస్తే దొరికే అవకాశం లేవు. లేకపోతే రైడ్ చేస్తే పెద్ద ఇష్యూ అవుతుంది. రైడ్ చేయకుండా ఉండి ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏం చెప్తున్నారు, విదేశాలకు షెల్ కంపెనీల ద్వారా మళ్లించారు, దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది అని ఒకవేళ ఛార్జ్ షీట్ అంటే కోర్టుకు రిమాండ్ రిపోర్ట్ రాయొచ్చేమో. అవును, రాస్తే షెల్ కంపెనీలు ఏవి, ఈ డబ్బు అక్కడికే వెళ్ళిందని ఎలా చెప్తావు, ఆ డబ్బు విదేశాలకు వెళ్ళిందని ఎలా చెప్తావు అన్నది మనం వేచి కూడా. అది అంత సులభంగా ఈ సిఐడిలు, ఈ ఏసీబీ వాళ్ళు, స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు దాన్ని ఛేదించడం వీళ్ళ వల్ల కాదు. ఈడీ రావాలి, సిబిఐ రావాలి, అది ఛేదించాలి. వాళ్ళు పోవాల్సిందే కేసు. నిన్న ఆల్రెడీ ఈడీని ఇలాంటి కేసులో ఛత్తీస్గఢ్కో సంథింగ్ ఏదో రాష్ట్రానికి సంబంధించి కేసు మీద సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది ఈ ఈడీకి సంబంధించి. మీరు ఎలా పెడతారు పూర్తి స్థాయి ఆధారం లేకుండా మీరు ఈ కేసులు అంటూ కూడా? అది ఇప్పుడు సమస్య ఈడీ కూడా అదే. ఇప్పుడు ఈడీ కూడా ఏం చెప్తున్నది, మనీ లాండరింగ్ జరిగింది అంటది. మనీ లాండరింగ్ జరిగింది అంటే కనుక ఎక్కడైనా సరే, ఇదిగో ఈయన ఉప్పల్ లక్ష్మణ కంపెనీ నుంచి వాళ్ళ తమ్ముడి కంపెనీకి పోయింది, వాళ్ళ అన్న కంపెనీకి పోయింది, లేదా విదేశాల్లో వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ పోయింది, ఇదిగో ఇన్ని కోట్లు ఇక్కడ ఉన్నాయి అనేది చూపలే. పోనీ వెయిట్ చేస్తే ఇంట్లో దొరికింది చూపలే. చూపకుండా అరెస్ట్ చేసేస్తూ ఉంటే సుప్రీంకోర్టు చిరువాట్లు పెట్టింది ఈడీని కూడా. ఆధారం లేదు. ఇప్పుడు అదే పరిస్థితి ఇక్కడ కూడా ఈ యొక్క లిక్కర్ కేస్ స్కామ్ లో కూడా అదే జరుగుతుంది. 92 కాదండి, 5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ దుకాణాలు అంటే దుకాణాలుగా మార్చి వాటిని అక్కడ అధికారులను సిబ్బందిని భయపెట్టేసి అక్కడ జీరో బిజినెస్ చేసి 92% క్యాష్ వస్తే కట్టలు కట్టుకొని ఎవరి ఇళ్ళకి చేర్చాలో వాళ్ళ ఇళ్ళకి చేర్చేసి ఎక్కడెక్కడ వెళ్ళానో అక్కడంతా వెళ్ళిపోయి దాన్ని ఉపయోగించేసుకున్న తర్వాత ఇప్పుడు అది స్కామ్ అంటే ఏం చెప్పాలా? స్కామ్ అన్నప్పుడు పోనీ బిజినెస్ లో ఏమైనా అక్కడ తేడా ఉంది అంటే మేము ఒకటి చెప్తా ఉదాహరణ. ఇప్పుడు తయారు చేసే సంస్థలు, లిక్కర్ తయారు చేసే సంస్థల నుంచి సివిల్ సప్లై మన ఎక్సైజ్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి కొని షాపులో పెట్టి అమ్ముతుంది అనుకున్నాను. అక్కడ వాళ్ళు 70 రూపాయలకు అమ్మిన బాటలు మీరు 120, 150 అమ్మినారు అంటే మీకు గవర్నమెంట్ ఆదాయం ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా? ఎక్కువ వస్తుందిగా. 120, 150 ఎక్కడ? అంతే కదా. మరి ఎక్కడ స్కామ్ చెప్తావు ఇక్కడ అంటే రిపోర్ట్ అడగదా? 70 రూపాయలు కొనుక్కున్నాడు అక్కడ, అమ్మేవాడు 70కి అమ్మాడు, నువ్వు దుకాణంలో పెట్టి 120కి అమ్మినావు, నీకు 50 రూపాయలు లాభం వచ్చింది కదా. ఇక్కడ స్కామ్ ఎక్కడ జరిగిందంటే ఏం చెప్తారు? చెప్పాలి కదా. అప్పుడు జీరో బిజినెస్ చెప్పాలి. జీరో బిజినెస్ అంటే ఏంటి? 100 కేసులు పంపి ప్రొడక్షన్ వాళ్ళు 100 కేసులు కాదు 20 కేసులు తయారు చేసినామని వాళ్ళ రికార్డు రాసుకొని వీళ్ళకి 100 పంపి మిస్లీడ్ చేస్తే కేసు ఫైల్ చేయొచ్చు. రికార్డులో రాసుకొని 80 కేసుల డబ్బు వాడుకున్నారు అనుకుందాం. ఆ లెక్కన ఎంత డబ్బు తేలుతుంది? ఎలా ఇప్పుడు నిరూపించాలి అంటే డిస్టిలరీస్ ప్రొడక్షన్ మీద రైట్ చేయాలి. చేశారు ఇప్పుడు చేయలే. ఆ డిస్టిలరీ అంటే ఒక పాయింట్ నేను ఇక్కడ ఒకటి కోట్ చేస్తున్నాను. ఆ డిస్టిలరీలకు సంబంధించి ఇప్పుడున్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది ఎంపీలు, కొంతమంది మంత్రులకి లేదంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి డిస్టిలరీలే ఉన్నాయి అనేది కూడా ఇంకొక ఆరోపణ.
అదే నేను చెప్పబోతున్నా, మీరు చెప్పారు. ఇప్పుడు నేను అదే చెప్పబోతున్నా. ఇప్పుడు అవును. అంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్ లో ఉన్న డిస్టిలరీలే ఇవి, అవును. కొత్తగా ఏం లేవు. ఉమ్, ఉమ్, బ్రాండ్ బ్రాండ్ మాత్రం వేరు, కంపెనీలు వేరు, ఉమ్, తయారు చేసే కంపెనీలు అవే, అవును. బ్రాండ్ పేరు మారుతున్నాయి. ఉమ్, అవును. బూమ్ బూమ్ అని ఏదో రకరకాలు. ఆ, ఆ కంపెనీతో తెలుగుదేశం వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి, ఆ, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సంబంధాలు అప్పుడు ఉన్నాయి. ఉమ్, వాళ్ళు వ్యాపారస్తులు, ఏ గవర్నమెంట్ అధికారంలో ఉంటే వాళ్ళకి పర్సెంటేజ్ ఇస్తారు. ఉమ్, వాళ్ళ దగ్గర పర్సెంటేజ్ తీసుకున్నారంటే అది గొప్పగా నిరూపణ కాదు. ఉమ్, అమ్మకాల్లో చూస్తే ఇలా ఉంది. అవును. ఇప్పుడు నువ్వు ఎలా నిరూపిస్తావు? జీరో ఉమ్, బిజినెస్ ఎలా ప్రూవ్ చేస్తారు మీరు చెప్పండి? ప్రూవ్ ఉమ్, చేయాలి అంటే ఉమ్, ఎప్పటికప్పుడు రైతులు జరిగితే కనుక ప్రూవ్ అవుతుంది. ఉమ్, ఇప్పుడు ఆ నెలలో ఎంత ప్రొడక్షన్, అవును. రా మెటీరియల్ ఎంత కొన్నారు, ఉమ్, వాటికి పవర్ ఎంత ఎంత కన్జ్యూమ్ అయింది. అరే నువ్వు 100 కేసులకు అయ్యే పవర్ కన్జంప్షన్ ఎంత, రా మెటీరియల్ ఎంత, 20 కేసులకి అయితే రా మెటీరియల్ ఎంత, తేడా కనపడుతుంది కదా క్లియర్ గా అక్కడ. ఉమ్, కరెక్టే కదా. ఉమ్, ఇవన్నీ చేయకుండా ఏం చేస్తున్నారు? ఓ అయిపోయింది, స్కామ్ అంటున్నారు, అరెస్టులు అంటున్నారు, కేసులు అంటున్నారు. మరి ఏం ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తున్నారో, మరి ఎట్లా చేస్తారో తెలియదు. ఉమ్, ఓకే, రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారిని కూడా టార్గెట్ చేసేసి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఇవన్నీ జరిగాయి. ఉమ్, ఇదిగో వీళ్ళు అరెస్ట్ చేయడం వాళ్ళు చెప్పారు ఆ జగన్మోహన్ రెడ్డి గారి మీద అని చెప్పి ఆయనకు నోటీస్ ఇవ్వచ్చు, ఇవ్వచ్చు, ఆయన కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉండొచ్చేమో కానీ ఉమ్. రేపు పొద్దున సాక్ష్యాధారాలు ఎలా సంపాదిస్తారు అనేది నా ప్రశ్న. ఓకే, ఓకే, ఓకే. చూద్దాం మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఏం చేస్తుందో ఏంటనేది. కంక్లూడ్ చేస్తూ చివరిగా ఒక పాయింట్ క్లారిటీ ఇవ్వండి సార్. నిన్న అమరావతికి మోదీ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు అసలు ప్రస్తావించలేదు, కనీసం గత ప్రభుత్వాన్ని గురించి మాట్లాడలేదని చెప్పేసి టీడీపీ నేతలు కొంత అసంతృప్తిలో ఉన్నారనేటి ఒకటి చర్చ జరుగుతుంది. ఇంకా జగన్మోహన్ రెడ్డికి బీజేపీకి సన్నిహిత సంబంధాలు ఇంకా అలానే ఉన్నాయి, అలానే కొనసాగుతున్నాయి అని చెప్పేసి కూడా ఒక చర్చ జరుగుతుంది. ఏంటి బీజేపీ జగన్మోహన్ రెడ్డిని తిట్టకపోయేసరికి టీడీపీ వాళ్ళు బాధపడుతున్నారా? నిజంగా అలాంటి పరిస్థితులు ఉన్నాయా? అది కాదండి, ప్రధానమంత్రి స్థాయి ఏంది, జగన్మోహన్ రెడ్డి స్థాయి ఏంది? ఆఫ్టర్ ఒక ఎమ్మెల్యే ఇప్పుడు అతను ఆ యొక్క బహిరంగ ఆ సభలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావన చేయాల్సిన అవసరమే లేదు. అక్కడ ప్రతిపక్ష నాయకుడై వచ్చి ఆ సమావేశంలో కూర్చొని ఉంటే అతను ముందర విమర్శ చేయడానికి అవకాశాలు ఉన్నాయేమో గాని అతను రానేలేదు. అతను అసలు ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు. అతను ఒక మామూలు ఎమ్మెల్యే, ఒక ప్రధానమంత్రి స్థాయి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అక్కడ విమర్శించాల్సినట్టు అవసరం ఏముంది? గత ప్రభుత్వము సరిగా పరిపాలన చేయలేదని చెప్పాడు కదా, ఒక మాట అన్నాడు కదా, దుష్టపాలన జరిగిందని. అంతకంటే ఏం చెప్తాడు? వ్యక్తిగతంగా అటాక్ చేయడానికి ప్రధానమంత్రి స్థాయి ఏంది, జగన్మోహన్ రెడ్డి స్థాయి ఏంది చెప్పండి? ఎలా చేస్తాడు వ్యక్తిగతంగా? అవసరమా? అది కరెక్ట్ కాదు అలా మాట్లాడటం. అంటే మాట్లాడడం కరెక్ట్ కదంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ అంటే కేంద్రంలో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా రాష్ట్ర పార్టీలకు సంబంధించి ప్రాంతాల పార్టీలకు సంబంధించి అందరితో సన్నిహిత సంబంధాలు ఉంటాయి. వాళ్ళకి అల్టిమేట్గా వాళ్ళు కేంద్రంలో పవర్లోకి రావడం కోసం వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని యూజ్ చేసుకుంటూ ఉంటారు. మనం చూస్తూ వచ్చాం గత 10 ఏళ్ళకి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏం జరుగుతుందో. సో అలానే అటు జగన్మోహన్ రెడ్డి అవసరాన్ని వాడుకున్నారు, ఇటు చంద్రబాబు ఇప్పుడు అవసరంగా మారాడు కాబట్టి ఇప్పుడు చంద్రబాబుని వాడుకుంటున్నారు కదా. ఇప్పుడు బీజేపీ వాళ్ళ యొక్క వ్యూహాలు వాళ్ళకి, వాళ్ళు ఎవరితో అవసరం ఉంటే వాళ్ళ అవసరాన్ని తీర్చుకుంటారు. దాంట్లో మనమేం డౌట్ పడాల్సిన పనిలే. మళ్ళీ రేపు జగన్మోహన్ రెడ్డి ఉపయోగపడతాడంటే రా జగన్మోహన్ రెడ్డి అని పిలుస్తారు. రాజకీయాలు అలాగే ఉన్నాయి ఇవాళ. దానికేం ఏమి సిద్ధాంతాలు ఉన్నాయి ఎవరికన్నా? ఏ రాజకీయ పార్టీకి ఉన్నాయా? బీజేపీ ఉంటాయని మనం ఎందుకు అనుకోవాలా? ఎన్ని చేయలే వాళ్ళు చూసాం కదా. కర్ణాటకలో ఏం చేశారు, మధ్యప్రదేశ్ లో ఏం చేశారు అని చూసాం కదా. మహారాష్ట్రలో ఏం చేశారు చూసాం కదా. కదా అది దాన్ని మనం ఏం అనలేం. కానీ కాకపోతే ఏంటంటే ప్రధానమంత్రి స్థాయిలో అది కూడా ప్రభుత్వ కార్యక్రమం, అది పొలిటికల్ మీటింగ్ కాదు, ప్రభుత్వ కార్యక్రమం. ఆ ప్రభుత్వ కార్యక్రమంలో ఒక ఆఫ్టర్ అంటున్నది, ఆఫ్టర్ జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తాల్సిన అవసరమే లేదని. ఓకే, ఓకే, సరే చూద్దాం దీనికి సంబంధించి మరి రియాక్షన్స్ ఎలా ఉంటాయో ఏంటని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మణ్ గారు, మీ సమయాన్ని మాకు అందజేసినందుకు. ఇది ఈరోజు లక్ష్మణ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజాచైతన్యం.